శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. రామచంద్రమూర్తి ఇలా శ్రీ వశిష్ఠ గురుదేవులతో ఇలా అంటూ ఉన్నారు. మహాత్మా, ఇటువంటి జ్ఞానోదయము వలననే, ఎలాగంటే ఆకాశం ఒక్కటే శూన్యత్వము నీలత్వము ఏకత్వ రూపమై ఉన్నట్లుగానే ఈ యొక్క జన్మజరా మరణరహితమై తనకంటే కూడా భిన్నమైనటువంటి ఇతరమైన జ్ఞానము అజ్ఞానాలు రెండు లేనిదైనటువంటి ఆ బ్రహ్మం ఒకటే కదా. జ్ఞాత అజ్ఞాత రూపమంతా అయ్యున్నది. కాబట్టి మహాత్మా, ఇటువంటి జ్ఞానము ఉత్పన్నం అవడం వలన నేను ఇప్పుడు నిర్వాణ రూపుడనై ఉన్నాను. జ్ఞానము వలన కూడా సంశయరహితుడనై ఒప్పుచూ ఉన్నాను. ఇంకా ఏ కోరిక లేకుండా ఉన్నాను. ఏ బాధారహితమైనటువంటి ఆత్మసుఖమున నిత్యము స్థితిని పొంది ఉన్నాను. యథాస్థితమై నిత్యమై శాశ్వతమై అనంతమైనటువంటి ఆత్మయందు వెలయుచున్నాను. బ్రహ్మభావము నుండి జారేటువంటి స్థితిని కలిగించే అజ్ఞానము మొదలైనటువంటి వాటి భావము లేకుండా ఉండడం వలన నేను ఇప్పుడు సర్వరూపముకు బ్రహ్మమునందు ఎలా వర్తించకుండా ఉంటాను? తప్పకుండా వర్తిస్తాను అనేటువంటి భావాన్నే స్ఫురింపజేస్తూ నేను సర్వదా సర్వరూపమై ఆది అంతము లేని అనంతమై ఏకమైనటువంటి బ్రహ్మమే కదా అయ్యున్నాను. లేకపోతే సర్వ ఉపద్రవాలు కూడా నశించిన వాడనై పదార్థ రూపము ఒకంతైనా కానిది అయి సర్వానికి ఆధారమై రెండవది లేనిది అయినటువంటి సద్రూపము ఉన్నది కదా. ఆ సద్రూపమే అయి వెలయుచూ ఉన్నాను. దేశము కాలము మొదలైన ఆధారాల యొక్క భావము లేకపోవడము చేత ఎచ్చట కూడా నేను లేకుండా ఉన్నాను. కాబట్టి ఇటువంటి నిర్వాణము అనే పరమశాంతి ఆశ్చర్య రూపమే అయ్యున్నది. కాబట్టి మునీంద్ర, తెలుసుకునేదగినటువంటి పరమ పురుషార్థ రూపముకు బ్రహ్మతత్వాన్ని నేనిప్పుడు తెలుసుకున్నాను. అజ్ఞానుల చేత పొందబడనటువంటి మోక్ష సుఖాన్ని కూడా నేను పొంది ఉన్నాను. సంసారము అనే అనర్థరూపమైనటువంటి ఈ వస్తు సమూహం అంతా కూడా పూర్తి స్థాయిలో నాకు శమించిపోయింది. ఎచ్చట మరలా కూడా మరణము దుఃఖము దాని యొక్క అనర్థాల యొక్క పేరైనా సరే ఉండదో, అటువంటి చివరి ఆ పతాక స్థాయిలో చర్మ సాక్షాత్కారము చేత ఉత్పన్నమైన ప్రబోధ రూపముకు నిజస్వరూపము అనేది నాకు ఉదయించింది అనే చెబుతూ, మహాత్మా, సమస్త జీవులకు కూడా ఈ మానసిక వృత్తులు అన్నింటి యందు ఎప్పుడెప్పుడు ఏ అనుభవయోగ్యములైన భోగ కారణముల చేత ఏ ప్రకారంగా స్వప్రకాశ రూపముకు చిదాత్మ వాటి యొక్క రూపాన్ని ఆ వివర్త భావాన్ని పొందుతూ ఉన్నదో, అప్పుడప్పుడు ఆ ప్రకారంగానే దానిని ఆ భోక్త మొదలైనటువంటి ఈ త్రిపుటి రూపముతోటి ఆత్మస్వయంగా అనుభవిస్తూ ఉన్నది కదా. అంటే సూక్ష్మములై వివిధ రత్నాల యొక్క కిరణాలు గృహమున ఒకదానితో ఒకటి సమ్మిళితములై ఉన్నప్పటికీ కూడా అవి కలవనట్లుగా తోచినట్లు ఏకమై అసలు అవయవరహితమై పరమ సూక్ష్మమైనటువంటి బ్రహ్మమునందు సర్వజీవుల యొక్క ఒకే సమయమున కల్పించబడము చేత ఆ కల్పన వలన ఆది అంతము లేని అనంతములకు సృష్టులు కలిసి ఉన్నట్లుగా ఉన్నను ప్రత్యేక జీవునకు బ్రహ్మాండము భువనము మొదలైన భేదాల చేత అతి విశాల స్వభావము కలిగినవై ఉన్నవి.
పరబ్రహ్మమందు పరస్పరము కూడా అవి కలవకనే ఉన్నవి. ఎలాగంటే ఆ సృష్టిలు అన్నీ కూడా ఆ అవయవరహితమైన ఈ బ్రహ్మమునందు దాని యొక్క మగ్నత చెంది తాదాప్యం యొక్క కల్పన చేత వాటికవే స్వాత్మీకరింపబడినవి. అంటే మహాసూక్ష్మములుగా గావించబడినవి. స్వాత్మయందు దేనికి కూడా అవరోధం కానీ అవకాశం లేకపోవడం కానీ లేదు కదా అని చెబుతూ ఈ విశాలమైన పరబ్రహ్మస్వరూపమున దృష్ట అంటే కనబడేటువంటివి, సమీపంలో ఉన్నటువంటివి కనబడతాయి. అదృష్టము అంటే దేశకాలం అంటే ఆ ప్రదేశానికి సంబంధించి ఆ కాలానికి సంబంధించినటువంటి దూరంలో ఉండడం చేత అవి కనబడకుండా ఉంటాయి. అలా అపరోక్షములైనటువంటి అవి వేరు కానటువంటి వివిధ రకాల జగత్తులు అనబడే ఈ రత్న కిరణాలు ఒకే గృహమందలి వివిధ రత్నాల కిరణాలలాగానే ఒకదానితో ఒకటి ఆ యొక్క సంబంధం లేకుండా ఉండేదానిలాగానే వస్తూ పోతూ ఉన్నవి. దీపానామివ సర్గానాం బహూనాం జ్వలతాం పరం కేషాం చిదస్తి అనుభవో మిదహ కేషాం చి దేవనో ఒకే సమయమున జ్వలిస్తూ ఉన్నటువంటి అనేక దీపాలను గురించి సమానమైనటువంటి ఆ నేత్రాదీంద్రియాలు కలిగిన జీవులు అందరికీ కూడా ఎలాగా ఆ యొక్క జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి సమానమైనటువంటి నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాదులు ఏవి అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు మొదలైనటువంటివన్నీ జీవులందరికీ కూడా ఒకదానితో ఒకటి అనుభవం అవునట్లుగానే ఈ యొక్క సమాన కర్మ వాసనల చేత ఈ కల్పించబడినటువంటి జీవులు అందరికీ కూడా పరస్పరము సృష్టుల యొక్క అనుభవం కలుగుతుంది. కానీ తక్కిన వారికైతే కలగదు కదా. అప్సప్స్వివ రసోంబోధావ వర్తరామణావణౌ సర్గేస్తి ప్రత్యణుం తస్మిన్నాపి సర్గాస్తదా క్రమః. ఆవర్తాదులు అంటే ఆ సుడిగుండాలకి క్రీడాస్థానముకు సముద్రమునందు ప్రతి జల కణమందు కూడా ఆ యొక్క లవణము మొదలైన రసం ఎలా ఉన్నదో అంటే పెద్ద పెద్ద సుడిగుండాలయందు ఆ తరంగాలయందు ఆ అలలయందు ఆ సముద్రపు నీటి యందు సముద్రపు నీటి కణము ఒక బిందువునందు కూడా ఆ ఉప్పు రుచి అనేది ఎలా ఉన్నదో అలాగే సృష్టి యొక్క ప్రతి అణువునందు కూడా అనేక బ్రహ్మాండాలు ఉన్నవి. మరలా కూడా ఆ బ్రహ్మాండాల యొక్క ప్రతి అణువునందు కూడా గణించడానికి సాధ్యము కాని అసంఖ్యాతములైన సృష్టులు ఉన్నవి. కానీ పరమార్థమున అయితే ఆ సృష్టులు కానీ వాని క్రమము కానీ ఏమీ లేనే లేదు. సర్వత్రా సర్వతో నిత్యం చిద్ఘనస్యాంభువేధనం సంఖ్యాతుం కేన శక్యంతే సర్గాధారా పరంపరః. సముద్రమందు జల పరమాణువు యొక్క రసములాగానే సర్వత్రా వెలయుచూ ఉన్నది అయి సర్వము వ్యాపించి ఉన్నది అయి నిత్యమై శాశ్వతమై ఉన్నటువంటి చిద్ఘన పరమాత్మయందు వర్తించే ఈ యొక్క సృష్టి పరంపరలను లెక్కించడానికి ఎవరికైనా అసలుకి తరమవుతుందా, సాధ్యపడుతుందా? కాదు కదా. యథావయవితా భిన్నా నైవావయవినః క్వచిత్ శబ్దభేద ధృతే భిన్నా న తదా సర్గతా పరే. అంటే శబ్దభేదము తప్ప అవయవి కంటే అవయవిత్వము ఎట్లా ఎక్కడా కూడా భిన్నము కాకుండా ఉంటుందో శబ్దము అనేటువంటిది శబ్దాలలో భేదము, నిశ్శబ్ద సుశబ్దాలు అనేటువంటివి శబ్దము లేకపోవడము, శబ్దం ధ్వనించడము, అలాగే సుశబ్ద దుశ్శబ్దాలు, చెడు మంచి మొదలైనటువంటివి ఇటువంటి శబ్దభేదము తప్ప ఈ యొక్క అవయవి కంటే అంటే ఈ మనిషికి ఇంద్రియాలు వేరు కానట్లుగానే ఈ యొక్క జీవికి వాని యొక్క ఇంద్రియాలు ఎలా వేరు కాకుండా ఉంటాయో మొత్తం కలిపితేనే కదా ఈ యొక్క దేహేంద్రియాలు దేహము మొత్తం కలిపితేనే వాడు జీవుడు.
లేకపోతే అవి ఇంద్రియాలు అనేటువంటివి వేటికవి కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మానసేంద్రియాలు, అంతఃకరణాలు, పంచతన్మాత్రులు ఇవన్నీ వేరువేరుగా ఉంటే అది ఒక దేహముగా పరిగణించబడదు, అక్కడ ఒక జీవి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ అవయవాలు అవయవి కంటే అవయవి జీవుడు, అవయవాలు అంటే ఇంద్రియాలు ఎలా ఆ అవయవి కంటే జీవుని కంటే ఈ యొక్క అవయవాలు వేరుగాకుండా ఉన్నదో అలాగే పరబ్రహ్మము కంటే కూడా ఈ యొక్క జగత్తు సృష్టిత్వము అనేటువంటిది వేరు కానే కాదు. ఏకస్యానంతరూపస్య కారణాభావతః స్వయం నోదేతి నచయాత్యస్తం జగదాది స్వభావతః. ఏకమైనది అయ్యుండి మాయ చేత మాత్రమే ఆది అంతము లేనటువంటి అనంత రూపమే కనబడుతూ ఉన్నదకు ఆ అధిష్టానమైనటువంటి ఆత్మ యొక్క స్వభావం వలన కూడా ఈ కారణం యొక్క అభావము వలన అసలు హేతువే లేకపోవడం వలన ఈ జగత్తు వాస్తవానికి ఉదయించడమే లేదు. ఉదయించలేదు కాబట్టి అది అస్తమించడం కూడా లేదు. కేవలము అదంతా కూడా ఏకరసమాత్రమైనటువంటి ఆత్మరూపముగానే వెలయుచూ ఉన్నది. తపంతి జ్ఞప్తిరేవేయమఖండ జ్ఞేయతామిమాం కరోత్యకర్తృరూపైవ సమాలోకామి వర్కభాః. ఈ అఖండ చిద్రూపమగు జ్ఞప్తియే తాను స్వయంగా ప్రకాశిస్తూ కర్త కాకుండానే సూర్యప్రకాశంలాగానే ఈ ఘటము, ఈ పటము, ఈ జ్ఞానము, ఈ జ్ఞేయము, ఈ దృశ్యము, ఈ ద్రష్ట మొదలైనటువంటి దృశ్య రూపాలను ప్రకాశింపజేస్తూ ఉన్నది. వైతృష్ణ్యాత్ సర్వభావానాం సమాప్యైవ క్షయం స్వయం సంపద్యతే సమాధానం యత్తన్నిర్వాణముచ్యతే. ఆ తత్వజ్ఞానము వలన సమస్త పదార్థాలు కూడా బాధించబడతాయి. ఎప్పుడైతే ఆత్మతత్వ విచారణం వలన దృశ్య సంబంధమైన సమస్త పదార్థాలు కూడా బాధించబడతాయి. దాని చేత వాటి అందలి ఇక కోరిక అనేటువంటిది నశించిపోతుంది. ఆ తృష్ణారాహిత్యము వలన ఆ పదార్థము అనేటువంటిది కోరికే లేకపోవడము చేత ఆ పదార్థము కూడా సమాప్తి ముగిసిపోతుంది. స్వయంగా దేహము మొదలైనటువంటి ఈ అశాశ్వత అశ్వర పదార్థాల యొక్క తాదాత్మ్యాధ్యాసము, దాని యందు మగ్నత చెందడము, కల్పన మొదలైనవి లేనిదియే అయినటువంటి ఏ నాశములేనే అక్షయ స్వరూపము జీవునకు సంప్రాప్తిస్తూ ఉన్నదో అదే కదా సర్వ విక్షేప శూన్యమే అవడము చేత సమాధానమని, నిర్వృతి అని, శాంతి రూపమే అవడము చేత అదే నిర్వాణ పదము అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే సమస్త పదార్థాల పట్ల కూడా కోరిక లేకుండా ఉండడం వలన ఆ పదార్థాలన్నీ కూడా కోరిక లేకపోతే అనుభవించరు, అనుభవించకపోతే ఆ పదార్థాలే లేవు, ఇక అవి లేనివే అగుచూ ఉన్నవి. దాని చేత ఇక దృశ్యరాహిత్యము అనేది జరుగుతుంది. అప్పుడు నాశము కానటువంటి సమాధి, అక్షయమైనటువంటి క్షయము కానటువంటి సమాధి జీవునకు స్వయంగా కలుగుతుంది. అటువంటి స్థితే కదా నిర్వాణము, మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. నబుద్ధ్యా బుధ్యతే బోధో బోధా బుద్ధిర్న బుధ్యతే నభుజ్యతే వా తేనాపి బోధ్యో బోధ కథం భవేత్. ఆ విధంగా అంటే ఈ కల్పనా పరంపర యొక్క సమాప్తి అంటే దాని చేత ఆ కల్పనలు ఒకదానినొకటి కల్పించుకోవడం అనేటువంటి పరంపర అనేది ముగిసిందనుకో, అప్పుడు జీవునికి ఏం మిగిలి ఉంటుంది? కేవలము నిర్వాణము, మోక్షము స్వయంగా ఎలాగా ఈ పరమ పురుషార్థ రూపమే అగుతూ ఉన్నదో. పురుషార్థాలు అన్నప్పుడు 4 రకాలు: ధర్మము, అర్థము, కామము. ఇది పురుషార్థత్రయం. కానీ పరమ పురుషార్థము అంటే 4వది అయినా ఆ యొక్క నిర్వాణ స్థితి ఏదైతే ఉన్నదో అదే పరమ పురుషార్థ రూపం అవుతుందని, అది బుద్ధి చేత అనుభవింపబడినప్పుడు మాత్రమే పురుషార్థత్వము అనేది సిద్ధిస్తుంది అని. కాబట్టి పురుషార్థ ప్రయోజకమైనటువంటి ఆ చిట్ట చివరి కడమ
అంటే కడపటి చరమ సాక్షాత్కార బుద్ధి ముక్తి ఎందు ఆవశ్యకము అని కనుక తెలిసినట్లయితే అలా కాదు. ఎలాగంటే బుద్ధి జడమైంది, ఆ జడమవడము చేత పరమ పురుషార్థ రూపమైనటువంటి బోధ రూపముకు ఆత్మను అది ఎరుగచాలదు. నిద్రించే రాజు వంది జనుల చేత మేలు కొల్పబడినట్లుగానే, అంటే వంది మాగదులు ఏం చేస్తారు, రాజుని మేలు కొల్పాలి అంటే పొగడ్తలు కీర్తనలతోటి కీర్తిస్తూ మేలు కొల్పబడినట్లుగానే ఈ బోధ రూపమైనటువంటి పరమాత్మ బుద్ధి చేత మేలు కొల్పబడినట్లయితే అది కూడా సరికాదు. ఎలాగంటే నిద్రించే రాజును ఎరిగిన వారై వంది జనులు అతనిని మేలుకొల్పడానికి ప్రవర్తిస్తారు. కానీ బుద్ధి బోధ రూపమైనటువంటి ఆత్మను ఎరుకజాలదు కదా. ఎందుకు? అసలు రాజును తెలిసిన వారై వంది మాగదులు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ విధంగా కీర్తిస్తూ ఆయనకి మంగళాలతో కూడుకొని మేల్కొల్పటం అనేటువంటిది జరుగుతుంది. కానీ బుద్ధి బోధ రూపమైనటువంటి ఆ యొక్క జ్ఞాన రూపమైనటువంటి ఆత్మను బుద్ధి ఎరుగగలుగుతుందా? ఎరుగలేదు. కాబట్టి ఎరుగని దానిని ఎలా మేల్కొల్పుతుంది? మేల్కొల్పలేదు. అంటే బోధ ఆత్మచేతనే బోధ ఎరుగబడినది అయినట్లయితే అది కూడా కాదు. ఎలాగంటే ఆత్మ నిష్క్రియమా, క్రియలేనిదా? మార్పులను నిర్వికారం అంటే నిష్క్రియము అంటే అది మార్పు లేనిది, ఏ క్రియ కూడా దానికి సాధ్యము కాదు. అటువంటిది ఆత్మ. అంటే ఆత్మ అనేటువంటిది ఒక క్రియ చేత సాధింపబడేటువంటిది కాదు, మార్పులను పొందేటువంటిది కానిదే అవడము చేత అందులో కర్మ కానీ కర్తృత్వ భావాలు కానీ ఉత్పన్నం కావు కదా. ప్రబుద్ధ ఏవ సుప్తాభః స్వయంబోధో విభుద్యతే దేశ కాలాద్య భావేపి మధ్యాహ్నేర్కాతపో యథ. కాబట్టి స్వప్రకాశత్వము వలన అంటే తన యొక్క ప్రకాశము చేతనే ప్రబుద్ధమే అయ్యున్నటువంటి బోధరూపమగు ఆత్మ అంటే జ్ఞానరూపమైనటువంటి ఆత్మ ఫలానా ప్రదేశము ఫలానా కాలము అనేటువంటిది దేశకాలాదులు లేనటువంటి స్వస్వరూపమునందు మంచు చేత కప్పబడడం వలన ఇక సుప్తప్రాయుడుగా ఉన్నవాడై మధ్యాహ్న కాలమున మంచంతా నశించిపోగా ప్రబుద్ధుడకు సూర్యునిలాగానే మంచు చేత కప్పబడినటువంటి సూర్యుడు వాడు అంటే సూర్యుడు చక్కగా ప్రకాశించలేడు. మంచి వెలుతురు గొప్పదైన ప్రకాశము వేడి అనేటువంటిది రాదు. అదే మధ్యాహ్న సమయంలో ఆ సూర్యకాంతికి మంచంతా కరిగిపోతే సూర్యుడు ప్రచండంగా కనబడినట్లుగానే ఈ విధంగా అంటే ఆత్మ దేశకాలాదులు లేని స్వస్వరూపమున మంచు చేత అంటే అజ్ఞానము చేత సుప్తప్రాయుడుగా ఉన్నటువంటి వాడే మధ్యాహ్న సమయంలో సూర్యుడు ప్రచండంగా ఉన్నట్లుగానే అతని యొక్క తపము ఎండాలాగానే ఈ అధ్యాప పరంపర సమాప్తి యందు స్వయంగానే ప్రబుద్ధమగుచూ ఉన్నది కదా అనే చెబుతూ, అంటే సూర్యుడు స్వతహాగా ప్రకాశవంతుడై ఉన్నప్పటికీ కూడా మంచు మొదలైనటువంటి వాని చేత కప్పబడి ఉండడం చేత నిద్రించు వాని వలె ఉంటాడు. అంటే అంత ఎండ తీవ్రత రాదు. తిరిగి మధ్యాహ్న కాలంలో ఆ మంచంతా తొలగిపోతే మేలుకొనిన వానిలాగా అంటే ప్రచండంగా ప్రకాశించినట్లుగానే ఈ బోధ రూపమైనటువంటి జ్ఞాన రూపమైనటువంటి ఆత్మ కూడా ఎల్లవేళలా ప్రబుద్ధమై ఉన్నప్పటికీ కూడా దేశము కాలము సంకల్పము మొదలైన దృశ్యం యొక్క కల్పన చేత నిద్రించు దానిలాగానే ఉండి తిరిగి ఆ యొక్క తత్వజ్ఞానము చేత ఆ దృశ్యం యొక్క కల్పన అనేది తొలగిపోతుంది. అలా తొలగిపోగా స్వయంగా అప్పుడు తనంతటికి తానే ప్రబుద్ధమైనటువంటి దానిలాగానే కనబడుతూ ఉంటుంది. అటువంటి ఆత్మసాక్షాత్కారమే కదా జీవునికి పరమ పురుషార్థ మోక్షభావము అని తెలుస్తూ ఉన్నది. సర్వకర్మ వితృష్ణానాం శాంతేచ్ఛానాం ప్రబోధతః సదామనిత్యతామేవ నిర్వాణం సంప్రవర్తతే. సమస్త కర్మలయందు కూడా
అంటే ఇక్కడ ఇహ సంబంధమైన పరసంబంధమైన ఐహిక పారలౌకిక ఫలాల యందు కూడా అపేక్ష లేనటువంటి వారు, కోరిక లేనటువంటి వారు, కోరికలు నశించిన వారు, వాసనలు నశించిపోయినటువంటి వారు అగు సజ్జనులకు ఆ యొక్క ఆత్మజ్ఞానము వలన తాము కోరకపోయినప్పటికీ కూడా మోక్షము అనేటువంటిది సిద్ధిస్తుంది. అంటే సమస్త కర్మల పట్ల కూడా ఐహిక ఆముష్మిక ఫలాల యందు కోరిక లేనటువంటి వారు, కోరికలన్నీ నశించిపోయిన వారు సత్పురుషులకు వారు కోరకపోయినప్పటికీ కూడా ఆ యొక్క ఆత్మజ్ఞాన వశము చేత నిర్వాణము అంటే మోక్షము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అనే చెబుతూ ప్రబద్ధబోధో ధ్యానస్థః స్వభావే కేవలే స్థితః నకించిదపి గృహ్ణాతి నకించిదపి చోంఘతే. మోహనిద్ర నుండి మేల్కొనిన చిదాత్మ కలిగిన వాడు ధ్యానస్థుడు కేవలము చిత్స్వభావమున వర్తించేవాడు అగు మహాత్ముడు ఒకంతైనా సరే దేనిని కూడా తీసుకోడు, దేనిని వదిలిపెట్టడు. ఎలాగా అంటే మోహనిద్ర నుండి మేల్కొన్నాడు, మోహము అనేటువంటి దానిని వదిలివేశాడు. అటువంటి వాడు చిదాత్మస్వరూపుడే. ఆ చిదాత్మ కలిగిన వాడు ధ్యానస్థుడే అయి ఉంటాడు. కేవలము చిత్ స్వభావమున తన యొక్క శాశ్వత స్వభావమునందు వర్తించేవాడు మహాత్ముడే కదా. అటువంటి మహనీయుడు ఒకంతైనా సరే ఏ వస్తువును, దృశ్య సంబంధమైన వస్తువులను దేనిని గ్రహించడు, దేనిని త్యజించడు. యో యథాస్థిత ఏవాస్తే పశ్యంధి వైవ క్రియ అమనోమానమనను మనోమననవానపి. అంటే ఈ యొక్క వ్యవహారమందు తత్పరుడై ఉన్నప్పటికీ కూడా మనస్సుతోటి ఆ యొక్క మననము స్మరణము చేస్తూ ఉన్నప్పటికీ కూడా విషయముల యందు ఆసక్తి లేనందువలన అటువంటి మహాత్ముడు మనసు లేనివాడై ఉంటాడు. అమనస్కుడై ఆ చూస్తూ ఉన్న దీపములాగానే ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది, కానీ క్రియ అంటూ ఏమీ చేయదు. అలాగే దీపంలాగానే క్రియ లేనివాడై ఉంటాడు. ప్రకాశిస్తూ ఉన్నా కూడా ఆ దీపము అనేటువంటిది అక్రియముగానే, అంటే క్రియ ఏదైనా సరే పని చేస్తూ ఉన్నట్లుగా ఉండదు కదా. అలాగే ప్రకాశిస్తూ ఉన్నటువంటి దీపము కూడా అక్రియంగా ఉన్నట్లుగానే క్రియావంతుడైనప్పటికీ కూడా అతడు క్రియ లేనటువంటి వాడు, పని చేయనటువంటి వాడు అయి ఉంటాడు. యుత్తానే విశ్వరూపాఖ్యమన్యత్ర బ్రహ్మ సంగీతం సర్గాత్మచిన్మాత్రం సత్యం సర్వత్ర భాసతే. అంటే మేలుకొనినటువంటి స్థితిలో వ్యుత్థాన కాలమునందు, వ్యుత్థాన కాలము అంటే సమాధి నుండి లేచిన తర్వాత అటువంటి జ్ఞానికి ఈ విశ్వరూపమైనటువంటి సృష్టి అనేది స్ఫురిస్తుంది. అలా స్ఫురించినప్పటికీ కూడా అది బ్రహ్మము అనే పేరు కలిగినదియే అయి ఉంటుంది. సృష్టి లేకపోవడం మొదలైనటువంటి రూపం కూడా సత్యస్వరూపముకు చిన్మాత్రంగానే అతనికి సర్వత్రా కూడా కనబడుతూ ఉన్నది. అభిన్న బోధ సద్రూపే స్వరూపానుభవే స్థిత వ్యుత్థిత సంనిరుద్ధస్య పశ్యతి సశామ్యతి. ఎవడైతే వ్యుత్థాన కాలము అంటే సమాధి నుండి మేల్కొనబడతాడు, అటువంటి సమయమునందు సమాధి అందలి జ్ఞానం కంటే కూడా వేరు కానటువంటి సద్రూప స్వరూపానుభవమునందే స్థితి కలిగి ఉంటాడు. ఉదాసీనమైనటువంటి సమమైనటువంటి దృష్టి చేత ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగానే సమాధి యందు కూడా, మరి సమాధి యందు నుండి లేచిన తర్వాత కూడా వ్యుత్థాన కాలమునందు కూడా సమానమైనటువంటి జ్ఞానస్థితి యందు ఉంటాడు. అతడే కదా సంసారము అనేటువంటి బాధ నుండి పూర్తి స్థాయిలో శమనాన్ని పొందుతాడు, కానీ ఇతరమైన వాడైతే కాదు కదా.
అంటే ఎవడైతే సమాధి కాలమునందు ఆ సద్రూప ఆత్మస్వరూపానుభవమునందు స్థితి కలిగి ఉంటాడో, ఆ సమాధి స్థితి నుండి లేచిన తర్వాత ఇంద్రియ నిరోధము కలిగి ఆత్మస్థుడై దృశ్య జగత్తును అబద్ధముగానే చూస్తూ ఉంటాడు. ఈ విధంగా 2 స్థితుల యందు కూడా అభిన్నమైనటువంటి బోధ కలిగి ఉంటాడు. అటువంటి వాడే ఈ సంసారము అనే విక్షేపమందు శాంతిని పొందుతాడు, కానీ ఇతరమైన వాడైతే కాదు కదా. జగత్పదార్థ సాధానం బోధమాత్రైకనిష్టతాం వినా నాస్తి పరాసత్తా వ్యోమ్నః శూన్యేతరాయధ. శూన్యత్వము కంటే కూడా వేరుగా ఆకాశానికి వేరొక సత్తా అనేటువంటిది ఉన్నదా? లేదు. అలాగే ఈ జగత్ పదార్థ సమూహాలు అన్నింటికీ కూడా బోధ అంటే ఆ ఆత్మ బోధమాత్ర స్వరూపము కంటే కూడా ఆత్మమాత్ర స్వరూపము కంటే వేరొక ఇతరమైనటువంటి వేరొక సత్తా అనేటువంటిది ఉన్నదా? లేదు కదా. శిష్యతే స్ఫీతబోధానాం కేవలానంత బోధత సాపి స్వపరిణామేణ పరేణాయాత్యవాచ్యతాం. సాక్షి చిన్మాత్ర సాక్షాత్కార రూపమగు నిర్మల బోధతో కూడిన మహాత్ములకు జగత్తు అనేది బాధించబడుతుంది. ఆ జగత్తు అలా బాధితమవడము చేత కేవలము ఆది అంతము లేనటువంటి అనంత బోధ ఆత్మరూప సత్తే వానికి మిగిలి ఉంటుంది. అటువంటి ప్రత్యేగాత్మ రూపముకు జ్ఞానము కూడా తన యొక్క బ్రహ్మ సన్మాత్ర పరిశేష రూపమైనటువంటి అఖండ ఆకార వాక్యార్థ రూపమైన ఆ ఉత్తమమైన మార్పు చేత వాగతీతత్వము అంటే అఖండార్థకమైనటువంటి వాక్య లక్ష్యత్వము అనేటువంటిది పొందుచూ ఉన్నది కదా. తద్విశ్రాంతౌ పరాసత్తా శిష్యతే వాన శిష్యతే యా కాప్యత్యంత శాంతానాం నవాగోచరమేతి సా. అటువంటి బ్రహ్మభావముతోటి స్థితిని పొంద ఆ పరిపూర్ణ ఆత్మజ్ఞానులకు పూర్వం లేనటువంటి పరమాత్మ సత్త ఏదైతే మిగిలి ఉంటుందో లేక మిగిలి ఉండదో ఆ స్థితి నోటితో చెప్పడానికి వాక్కునకు విషయం కానిది అయి ఉంటుంది. అంటే పరబ్రహ్మము అనేటువంటిది వాక్కుకి వాగతీతమైనదే కదా. అంటే అది అర్థము కానిదా అంటే అనుభవైక వేద్యమే, అనుభవ సిద్ధి ద్వారా మాత్రమే తెలియబడుతూ ఉంటుంది. యా సమస్య పరాకాష్ఠ శైవ బోధస్య సన్మయీ సర్గస్తన్మయ ఏవాతః సకలం శాంతమవ్యయం. ఏది సత్తా సామాన్యం యొక్క పరమ అవధి ఏదైతే ఉంటుందో అంటే శోధించబడినటువంటి ఆ పదార్థ రూపము అయ్యున్నదో అదే కదా ఈ బోధ యొక్క పరమావధి. అంటే ఏదైతే శోధిస్తూ అన్వేషిస్తూ ఉన్నటువంటి త్వం పదార్థ రూపము ఏదైతే ఉంటుందో త్వం నీవు అనబడేటువంటి అంటే ఏ సర్వము వ్యాపించి ఉన్నటువంటి పదార్థము అదే నీవు అనే ఈ యొక్క అన్వేషించగా ఉన్నటువంటి మిగిలిన శేషించిన పదార్థమే నీవు నేను సర్వము అనే రూపము అయి ఉంటుంది కదా. ఆకాశము మొదలైన రూపము కూడా ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి మొదలైనటువంటి ఈ యొక్క అవస్థాత్రయము ఆ రూపము కూడా ఈ సృష్టి అంతా కూడా అస్థి భాతి ప్రియము అనేటువంటిది. అంటే ఉన్నదని దానిపై మరి ఉన్నదానినే కనబడుతూ ఉన్నదానినే ఇష్టపడుతూ ఉన్న రూపమైన అనుభవం వలన ఈ సద్రూపంలో ఏ బోధతో నిండిపోయి ఉన్నదో అదే అయి ఉన్నది. కాబట్టి ఈ సమస్తము కూడా శాంతమై నాశరహితమైనటువంటి బోధ అంటే ఆత్మస్వరూపమే అయి ఉన్నది కదా. నిర్వాణాయ వితృష్ణాయ స్వచ్ఛ శీతల సంవిధే స్పృహయంతి సదా సత్తాం బ్రహ్మ విష్ణుహర అపి. నిర్వాణ రూపమై అంటే మోక్షతత్వమై తృష్ణారహితమై కోరికలు నశించిపోయినది అయి స్వచ్ఛమై కల్మషము లేనిది అయి ప్రసన్నమై శీతలమై సుఖస్వరూపమే అయి పరమ ప్రేమ
కు ఆస్పదమైనటువంటి ఆ పరమ ప్రేమకు, శాశ్వత ప్రేమకు నిలయమైనటువంటి ఆ బోధ ఆత్మసత్తా కొరకై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఎల్లవేళలా కూడా కోరుతూనే ఉంటారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.